హ్మ్. సరే ఓకే. బాయ్. దివ్య, ఈ రోజు డ్యూటీకి వెళ్ళకే, మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, మర్చిపోయావా? అయ్యో! సారీ అండి. పనిలో పడి మర్చిపోయాను. ఈరోజు ఈవినింగ్ మూవీకెళ్దామా? సరే, రెడీ అవ్వు. ఫ్రెండ్ కాల్ చేస్తుందండి. ఈరోజు డ్యూటీకి రానని చెప్పేసొస్తాను. హలో! ఈరోజు మనం కలవడం కుదరదు. ఈరోజు మా పెళ్లి రోజని మా ఆయన మూవీకి ప్లాన్ చేశాడు. వెళ్ళకపోతే బాగోదు. అదేంటి నాతో వస్తాను ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నావు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మనం బయటికి వెళ్దామన్నా కదా, వెళ్దాం అంతే. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తనకి డౌట్ వచ్చిందంటే మళ్ళీ లేనిపోని గొడవ. సర్లే, వెళ్ళి త్వరగా వచ్చాయి. ఆయనతో ఎక్కువగా క్లోజ్ గా ఉండడం అలాంటివి చేయకు, అర్థమైందా? సరే, అర్థమైంది. బాయ్ మరి. దివ్య, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఆ, అడగండి. ఏం లేదు, కొంతమంది ఆడవాళ్ళకి భర్త చూడగా చూడగా బోర్ కొడతాడంటగా. నీకు ఎప్పుడైనా నేను బోర్ కొట్టానా? ఏంటండి ఆ మాటలు? నాకు అలా ఎందుకు అనిపిస్తుంది? లేదు, చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులకే మూడో పర్సన్ వల్ల విడిపోతున్నారు. అందుకని జస్ట్ అడగాలనిపించి అడిగా. నీ గురించి నాకు తెలుసు. అలా నీకేమైనా ఫీలింగ్స్ వేరే వాళ్ళ మీద కలిగి నా మీద ప్రేమ చచ్చిపోతే చెప్పు. ఇతనేంటి మా ఎఫైర్ గురించి తెలిసిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? దివ్య, అండి, మీ మీద నాకు ఎందుకు ప్రేమ చనిపోతుంది? మీ మీద ప్రేమ చావాలంటే ముందు నేను చనిపోవాలి. ఇక దీని గురించి వదిలేయండి. ముందు మీరు రెడీ అవ్వండి, మూవీకి వెళ్దాం. ఎంత బాగా నటిస్తున్నావే. ఇన్ని రోజులు నిన్ను ప్రేమించి పిచ్చోళ్ళ అందరిని వదిలేసి వచ్చింది అనిపిస్తుంది. ఏమండి, వెళ్దామా? ఒక నిమిషం ఆగు దివ్య, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకండి నా ఫోను? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో మొత్తం నాకు తెలుసు. ఇలా మాట్లాడితే అయినా నిజం ఒప్పుకుంటావు అనుకున్నా, కానీ నువ్వు నిజం ఒప్పుకోవని నాకు అర్థమైంది. నన్ను కాదని నువ్వు అంతలా ఇష్టపడే ఆ ప్రేమను కావాలనుకున్న నువ్వు వాడితోనే సంతోషంగా సుఖంగా ఉండు. ఇక నేను నీ జీవితంలో ఉండదలుచుకోలేదు. ఏవండి, నాది తప్పు అయింది, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు అలా చేయను అని అంటా అనుకున్నారా? అస్సలు అనను. ఎలా చెప్పాలా అని ఇన్ని రోజులు టెన్షన్ తో చచ్చిపోయా. నీ ఎంతటి నువ్వు తెలుసుకున్నావు, అర్థం చేసుకున్నావు, వెళ్తున్నావు. హ్యాపీ. థ్యాంక్ యూ. ఛీ, ఇప్పుడు నీకు తెలియదే నా విలువ. వాడు వాడుకొని వదిలేస్తాడు చూడు, అప్పుడు తెలుస్తుంది నా విలువ నీకు. తిరిగి ముఖం చూపించుకోవడానికి కూడా నీకు అర్హత ఉండదు. హలో, తనేం నీలా పేదోడు కాదు, అర్థమైందా? చాలా డబ్బున్నోడు. నేనేం కోరుకున్నానో, ఎలాంటి వాడు కావాలనుకున్నానో అలాంటి వాడే నా లైఫ్ లోకి వచ్చాడు. నాకు ఆ కర్మ రాదులే కానీ నువ్వు నా విషయంలో తెగ బాధపడిపోకు, సరేనా? ఏదో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, లేదంటే నీ ఏడుపు తగిలి మా జంట విడిపోతుందేమో. నిన్ను ఛీ